హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ వరల్డ్. అయితే తమన్నా కాంబినేషన్తో ప్రభాస్ కాంబినేషన్ మళ్ళీ రానుంది. అయితే చాలామందికి ఇది ఫేవరెట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. అయితే ఏ సినిమా అని మీరు అందరూ అనుకుంటూ ఉంటారు. ఇప్పటికే రెబల్, బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 చిత్రంలో 3 సార్లు మెరిచినటువంటి ఈ అద్భుతమైనటువంటి జంట ఇప్పుడు ప్రస్తుతానికి ఒక స్పెషల్ అపియరెన్స్ సాంగ్లో, రాజా సాబ్ చిత్రంలో ఒక స్పెషల్ అపియరెన్స్ సాంగ్లో తమన్నా నటించనుంది. అయితే నార్మల్గా బాలీవుడ్లో మాత్రం ఏ సందర్భంలో చూసినా కానీ స్పెషల్ సాంగ్స్ కోసం తమన్నాను మాత్రమే తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే తమన్నాకు ఉన్నటువంటి డాన్సింగ్ స్కిల్స్ ప్రస్తుతానికి మన ఇండస్ట్రీలోనే ఎవరికి లేవని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇంకొక విషయం కూడా ఇక్కడ తమన్నా గురించి చెప్పుకోవాలి. లేటెస్ట్గా 2022-23 టైంలో అయితే గ్లామ్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ని బాలీవుడ్ నుంచి సొంతం చేసుకుని ద బెస్ట్ ఫ్రెష్ సౌత్ ఇండియన్ ఫేస్గా తమన్నా చరిత్ర సృష్టించడమే కాకుండా అయితే ప్రతి సందర్భంలో కూడా తమన్నా తన డాన్సింగ్ స్కిల్స్ని బయట పెట్టడానికి ఏ హీరో అయినా పర్వాలేదు అనేటట్టుగా స్పెషల్ అపియరెన్స్ సాంగ్స్లో ముందు ఉంటూనే తన డాన్సింగ్ టాలెంట్ని బయట పెట్టే సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి రాజా సాబ్లో అద్భుతమైనటువంటి ఒక డాన్సింగ్ నంబర్ ఉంటుందని, సో దీనికి సంబంధించి తమన్నా అయితేనే బాగుంటుందని దర్శకుడు భావించినందువల్ల తమన్నాని అప్రోచ్ అవ్వడం జరిగిపోయింది అండ్ తమన్నా ఓకే చేయడం కూడా జరిగిపోయింది. అయితే ప్రస్తుతానికి రెబల్ సినిమాలో వీళ్ళిద్దరూ పేరుగా నటించిన సంగతి మనందరికీ తెలుసు. అయితే చిత్రానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఎలా ఉన్నా కానీ వీళ్ళిద్దరికి మాత్రం 100కి 100 మార్కులు పడ్డాయి. అద్భుతమైన కెమిస్ట్రీని వీళ్ళిద్దరూ చూపించారు ఆన్ స్క్రీన్ మీద రెబల్ సినిమాకి సంబంధించి. అంతేకాదు బాహుబలి 1లో కూడా పంచదార బొమ్మ అనే ఒక సాంగ్లో అది ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్ అయింది ఆ సాంగ్. అండ్ పంచదార బొమ్మ అనేది కాలర్ ట్యూన్గా ప్రస్తుతానికి ఇప్పటికీ కూడా ఎంతోమంది వాడుతున్నటువంటి ఒక ఫేవరెట్ సాంగ్ అని చెప్పొచ్చు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో చిత్రాలు తమన్నా స్పెషల్ అపియరెన్స్తో నిజంగా ఒక గొప్ప స్థాయిలో ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి మారుతి దర్శకత్వంలో వస్తున్నటువంటి రాజా సాబ్ సినిమా అద్భుతమైనటువంటి ఓపెనింగ్స్ సాధిస్తుందని అభిమానులు రిలీజ్ కాకముందే చెప్పడం ప్రభాస్ అభిమానులకి రాజా సాబ్ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అని చెప్పొచ్చు. అంతేకాదు ప్రస్తుతానికి మనం ఈ కొత్త వీడియోని కూడా ఎందుకు చేస్తున్నాము అంటే ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుంది అని అభిమానులకు తెలియాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది. అయితే ఇప్పుడు రాజా సాబ్ చిత్రంలో ఒక స్పెషల్ అపియరెన్స్ సాంగ్ కోసం తమన్నాని అప్రోచ్ అవ్వడం, అయితే ప్రభాస్తో ఇటీవల ఎన్నో సందర్భాల్లో చేసినటువంటి ఆలోచన ఉండి కూడా తనకు బాలీవుడ్లో బిజీగా ఉన్నటువంటి సందర్భాల్లో ఎన్నో ఆఫర్స్ని కాదనుకున్నటువంటి తమన్నా ఇప్పుడు ఒక సాంగ్ మందం మాత్రం తప్పకుండా ప్రభాస్తో ఆడి పాడడానికి అన్ని రకాల సన్నాహాలు పూర్తి చేసాడు మారుతి అని చెప్పొచ్చు. అయితే మినిమం బడ్జెట్తోని అద్భుతమైనటువంటి సక్సెస్ సాధించే దర్శకుడు మారుతి ప్రస్తుతానికి 3 సంవత్సరాల నుంచి రాజా సాబ్ని తెరకెక్కించే విషయంలో చాలా తలమునుకలై ఉన్నాడని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి టీజర్ రిలీజ్ అయినప్పుడు అద్భుతమైనటువంటి వ్యూస్ వచ్చాయి ఆ టీజర్కి. అయితే ఇప్పుడు అభిమానులకు మాత్రం ప్రస్తుతానికి మళ్ళీ తమన్నా కాంబినేషన్లో ప్రభాస్ ఉండబోతున్నాడు ఒక స్పెషల్ అపియరెన్స్ సాంగ్ అని తెలియగానే అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పొచ్చు. సో ఈ విషయాలు ప్రతి అభిమానికి చేరువేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరి ప్రభాస్ అభిమానులు నా సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు, మరి ఈ కాంబినేషన్ కోసం మీరు ఎదురు చూస్తున్నారా లేదా అనేది కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి. మరి రాజా సాబ్ కోసం మీరు ఎంత ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి. ఈ లేటెస్ట్ అప్డేట్ మీకు నచ్చిందని భావిస్తాను. తప్పకుండా ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీ వాల్యుబుల్ కామెంట్స్తో నాకు మీరు కామెంట్ చేసిన ప్రతిసారి నేను చాలా ఎంకరేజింగ్గా ఫీల్ అవుతాను. బాయ్.